హాయ్ అండి. సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి మనము ముందు క్లాస్లో జరిగిపోయిన క్లాస్లో ఇవన్నీ చూసాం కదా. తనకి ఇలా కుట్టాలని, ఇలా కుట్టాలని, ఈ డిజైన్ మోడల్ చూసాం కదా. ఈరోజు ఇది ఎలా కుట్టాలో చూద్దాం. లీవ్ ఇక్కడ ఆకు ఉంది కదా, లీవ్ ఉంది కదా, ఇది మనం ఎలా ఫిల్ చేయాలి. దాని చుట్టూ మనము థ్రెడ్ కూడా వేసి మనం దాన్ని హైలైట్ చేద్దాం. ఓకేనా. చూడండి, ఇప్పుడు తనకు చెంకి అంటారు కదా, దీన్ని మామూలే మనం నిన్న ఎలాగైతే ఇలా తీసుకొని 1 by 1 ఇలా వదులుకుంటూ స్టిచ్చింగ్ చేయాలి. ఇలా రౌండ్గా అయినా కుట్టుకోవచ్చు. మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. మీకు న్యూస్లోనే ఇంకోటి కూడా ఇలా నామాలు కుందన్స్ పెట్టి మనం కుడతాం కదా, అప్పుడు ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను అన్నమాట మీకు. ఓకేనా. ఇది ఒక మోడల్, అది ఒక మోడల్. ఇట్లా లైన్గా ఇప్పుడు ఇది కుట్టాం కదా మనము, డైమండ్ ఆకారము. మొన్న మనం కుట్టాం కదా మండే రోజు. ఇది ఎలా కుట్టామో అలాగైనా కుట్టుకోవచ్చు. లేదు మనం రౌండ్గా మనకు కుందన్ లోపల పెట్టి దాని రౌండ్ వేస్తాం కదా, అలా అయినా వేసుకోవచ్చు. రెండు రకాలు వేసి చూపిస్తాను మీకు. ఇలా రౌండ్గా వేస్తే ఎలా వస్తుంది. రౌండ్గా వేసుకోవచ్చు. టూ టైప్స్ వేసుకోవచ్చు. ఇంకోటి ఫ్లాట్కి కూడా కుట్టుకోవచ్చు. డిజైన్లో మనకు ఎలా ఉంటుందో చూసుకొని ఆ మోడల్లో కుట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కదా. ఎడ్జ్లో ఇలా తణుకు తీసుకొని కుట్టిన తర్వాత మళ్ళీ ఒక గోల్స్ తీసుకొని సపోర్టింగ్ గోల్స్ చూడండి. తణుకు వేసిన తర్వాత ఈ తణుకు ఎడ్జ్లో మనకు పైన కుందన్ లోపల కుందన్ ఉందనుకోండి, కుందానికి పైకి వేసుకోవాలి. లేదు మనం ఇట్లా ఫిల్ చేసుకోవాలంటే ఇట్లా గొలుసు తీసుకొని, చెప్పా కదా మనం లీవ్స్ ఏదైనా షేప్స్ రావాలంటే పైన మనం ఎక్స్ట్రా గొలుసు తీసుకొని దాని కింద ఇలా మళ్ళీ ఆ తణుకు కింద ఇలా వేసుకుంటూ వస్తున్నాం. చూడండి, ఆ తణుకుకు ఇలా వేసాం కదా. ఇక్కడ మనము ఒక గొలుసు అనేది తీసుకోవాలి, కిందికి తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి వేసుకుంటూ రావాలన్నమాట. తణుకు వేసుకుంటూ వస్తే ఆ షేప్ అనేది మనకు వస్తుంది. చూడండి, ఇక్కడ మనకు పైన ఇట్లా మోట అనేది వచ్చిందనమాట. షేప్ నీట్గా వస్తుంది. తణుకు వేసిన తర్వాత సపోర్టింగ్ గోల్స్ తీసుకొని మళ్ళీ ఈ తణుకు కిందికి ఒక గొలుసు తీసుకొని వస్తాం అన్నమాట. చూడండి, మనము
ఇలా అయినా వేసుకోవచ్చు మనం. ఇక్కడ రివర్స్ వస్తుంది అనమాట, ఇక్కడ పైకి వస్తుంది, ఇది కిందికి వస్తుంది. లేదు మనకు నీట్గా ఒకటే మోడల్లో ఉండాలి మనకు అనుకుంటే లీవ్స్ ఈ మోడల్లో కుట్టుకోవచ్చు. లేదు మనం నీట్గా పూస కుందనం పూస తణుకు వేయాలి అనుకుంటే మనం ఏ విధంగా అయినా కుట్టుకోవచ్చు. ఇది ఫిల్లింగ్ అయితే మనము ఇలా అయినా చేసుకోవచ్చు. మనకు ఒకటే మోడల్లోనే మనకు తణుకు కనిపించాలి ఇప్పుడు. అప్పుడు ఇక్కడ చూడండి, ఇలా రివర్స్ రాకుండా మనకు ఒకటే మోడల్లోనే మనకు తణుకు కనిపించాలి అంటే మళ్ళీ ఇది వేసుకున్నాక పైనుంచి మనం గొలుసు వేసుకుంటూ కిందికి వచ్చేయాలి. మనకు ఒకటే మోడల్లోనే మనకు కనిపించాలి. ఇప్పుడు గొలుసు ఇలా వేసేసుకొని కిందికి వచ్చేయాలి. కిందికి వచ్చి మళ్ళీ ఇలాగే వేసుకుంటూ వచ్చేయాలి. అప్పుడు ఒకటే మనకు తణుకు అనేది ఒకటే మోడల్లోనే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. చూడండి, ఒకటే మోడల్లోనే ఫిల్లింగ్. అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత మనం ముడి వేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ ముడి వేసేసుకొని చూడండి, ముడి వేసుకొని దీని ఎడ్జ్లో పూసైనా కుట్టుకోవచ్చు, మనము కొలువైనా కుట్టుకోవచ్చు. ఈ కొలువులు కూడా కుట్టుకోవచ్చు. కట్ బిట్స్ అని చెప్పా కదా నీకు నిన్న, అదైనా కుట్టుకోవచ్చు. మన ఇష్టం, మనం ఏమైనా కొంచెం బిగ్ సైజు మోతీస్ అయినా కుట్టుకోవచ్చు చుట్టూ ఎడ్జ్లో మనము. ఇలా నీట్గా నిదానంగా 1 by 1 వేసుకోవాలి. కట్ బీడ్స్ ఇవి చెప్పా కదా, పైపింగ్స్, గ్లాస్ పైపింగ్స్ అని, అవి ఇవి అనమాట. మనం ఎడ్జ్లో ఇలాగా ఎడ్జ్లో వేసేసి పూసైనా గోల్డ్ పూసైనా వేసుకోవచ్చు మనం. ఇలా వేసుకున్నాక ఇక్కడ మనకు నీట్గా రావాలనుకుంటే మళ్ళీ కిందికి ఇలా వెళ్ళి వేసుకోవాలని చెప్పా కదా నేను. అప్పుడు మనకి షేప్ అనేది వస్తుందన్నమాట. ఎప్పుడే కానీ షేప్స్ రావాలంటే మనము సపోర్టింగ్ చైన్ అనేది తీసుకోవాలి, సపోర్టింగ్ గోల్స్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా. తీసుకుంటేనే మనకు అది షేప్ అనేది నీట్గా వస్తుంది. ఏ డిజైన్ అయినా కూడా మనకు షేప్ రావాలి అంటే సపోర్టింగ్ గోల్స్ తీసుకొనే మనం ముందుకు రావాలి. అప్పుడు నీట్గా మనకు డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది. చూడండి, అయిపోయిందా? ఇక్కడికి అయిపోయింది కదా. ఇప్పుడు దీని చుట్టూ మనము లాస్ట్ ఎండింగ్ కదా గొలుసు వేసేద్దాం. ఎడ్జ్లో మనము ఫినిషింగ్ టచింగ్ అనమాట. ఇది మనకు నీట్గా కనిపించాలి కదా, అందుకు చూడండి నీట్గా ఉందా. ఇప్పుడు
ఫినిషింగ్ అనేది అది ఇది కంప్లీట్గా వర్క్ అయిపోయింది అని చూడడానికి అందంగా కనిపించడానికి ఫినిషింగ్ అనమాట ఇది. ఇది వేయకుండానే వదిలేస్తే ఇన్కంప్లీట్ మాదిరిగా ఉంటుంది. ఈ గొలుసు వేయడం వల్ల మనకు కంప్లీట్ వర్క్ అనేది అయిపోయింది. చూడండి ఎంత బాగుంది కదా లీవ్. ఇది నీట్గా వచ్చింది మనకు లీవ్ కదా. ఆకు అనేది నీట్గా కనిపిస్తుంది. ఇలా కుట్టుకోవచ్చు తణుకు వేసి. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ కొలువు, ఈ కుందనం, ఈ ఇది ఈ బీటు మనకి ఇవి ఇవి తణుకులు ఇవి ఎట్లా వస్తాయంటే గుంత టైప్ వస్తాయి అన్నమాట. చిన్నగా గుంతగా అంటే ఇలా హోల్ ఇక్కడ మనకు గుంతగా ఫ్లాట్గా కొన్ని వస్తాయి. ఇవైతే ఫ్లాట్గా ఉంటాయి. ఇదైతే కొంచెం మనకు గుంత మోడల్లో ఉంటుందన్నమాట. గుంతగా వస్తుంది ఇది. ఇది చూడండి గుంతగా ఇలా పెడితే మనము పైకి ఇలా ఉబ్బెత్తుగా ఉంటాయి తణుకులు. ఇవి కూడా మనము వేసుకోవడానికి మంచిగా ఉంటుంది. ఇది వర్క్ వేసుకుంటే ఇదిగో దీంతో కూడా మనము కొలువు పెట్టి వేసుకుంటే నీట్గా వస్తుంది. చూడండి ఇక్కడ తీసుకొని మిడిల్లో ఇలా వేసుకోవాలి. మనకు బటన్ హోల్ ఎలా కుడతాం మనము అలానే కొంచెం గ్యాప్ తీసుకొని కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇక్కడ సపోర్టింగ్ హోల్స్ తీసుకొని మళ్ళీ ఈ కుందనము ఈ తణుకు పొలువు అన్నది తీసుకొని మళ్ళీ ఇలాగా మిడిల్లో గుచ్చుకోవాలి. మళ్ళీ కొద్దిగా ప్లేస్ వదులుతూ ఇలా అర్థమవుతుందా మీకు? చూడండి దగ్గరగానే వేసుకోవచ్చు, లేదు దూరంగానే వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేను వచ్చేసి మీకు కనిపించాలి కదా, అందుకు ఇది వర్క్ ఏమనేది కొంచెం దూరంగా కుడుతున్నా అంతే. సరేనా? మీరు కుట్టుకోవడానికి అర్థం కావాలి కదా. మనం బటన్ హోల్ ఎలాగైతే తీసుకుంటున్నామో అలానేమ్మా ఇది. వేరే వర్క్ ఏం కాదు. బటన్ హోల్ మాదిరిగా తీసుకొని గొలుసు తీసుకొని ఇట్లా పైప్ తీసుకొని ఇలా రౌండ్గా వేసుకుంటూ వచ్చేయాలి. చూడండి ఇక్కడ తీసుకొని మళ్ళీ ఒక గొలుసు తీసుకొని మళ్ళీ పైపింగ్ తీసుకొని మిడిల్లో మనము ఏదైనా వేసుకోవచ్చు. చూపిస్తా చూడండి. ఇది 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 తణుకు అనేది బాగా నీట్గా బాగుంటుంది. ఇది ఇంకొకటి వేసేస్తే అయిపోతుంది. దగ్గరగానే వేసుకోవచ్చు. ఇది లేదు మనకు బాగా కనిపించాలి అంటే కొంచెం దూరంగా వేసుకుంటే అయిపోతుంది. అయిపోయింది. చూడండి ఎంత బాగుంది కదా. ఈ మిడిల్లో మనము పూసైనా పెట్టుకోవచ్చు, లేదా మనము మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. సరేనా? నేనైతే ఈ గోల్డ్ పూస పెడుతున్నా. ఓకేనా? చూడండి ఇలా గొలుసు తీసుకొని
మిడిల్లో లాగి మళ్ళీ ఈ గొలుసులు అనేది పూస పైకి ఇలా పెట్టేసి ముడి వేయడమే. మనం దీనికి ముడి వేసేది ఏమి ఉండదు. పూసలు వేసేటప్పుడు మనము దీనిలో పైకి అన్నమాట ఇలాగా ఈ పూస పైకి ఇలా వేసుకోవాలి అంతే. ఈ గొలుసు అనేది పూస పైకి వదిలేసి ఇలాగా నేను పైకి పైకి పెట్టి లాగేయడమే. మళ్ళీ చూపిస్తా మీకు. ఇలా గొలుసు తీసుకొని బాగా లాగిన తర్వాత దీనిపైకి ఈ పూస పైకి అనమాట చూడండి నీట్గా దీనిపైకి ఇలా రౌండ్గా తీసుకొని దీనిపైకి పెట్టి చిన్నగా లాగితే ఆ పూస పైకి పూస పైకి వస్తుంది, గొలుసు అన్నది కిందికి వెళ్ళిపోతుంది. నేను పూస పైకి వస్తుంది, పూస కిందికి మనం గొలుసు అనేది వేసుకుంటాం. ముడి పడిపోయింది, అర్థమైందా? ఇప్పుడు ఇంకో తణుకు చూపిస్తా చూడండి వేయడము. ఇక్కడ ఫస్ట్ గొలుసు తీసుకుంటాం, తీసుకొని ఇక్కడ చూడండి ఇది నింపుగా గొలుసు వేయడం. తణుకు దీంట్లో పెట్టి ఇలా గొలుసు సపోర్టింగ్ గొలుసు తీసుకుంటూ వేసుకుంటూ రావాలి ఇలాగా. చూడండి ఇలా రౌండ్గా వస్తుంది. ఇది వచ్చేసి మామూలుగా ఇది కుట్టినట్లు కుట్టినాం మొదలుకుంటూ. ఇది వచ్చేసి రౌండ్గా ముందుర పక్కనే గొలుసు తీసుకోవాలి. ఇక్కడ 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 గొలుసు తీసుకొని మళ్ళీ ఇక్కడ బటన్ హోల్ మాదిరిగా మనం గొలుసు తీసుకోవాలన్నమాట. అర్థమవుతుందా మీకు? చూడండి ఇలా గొలుసు ముందుకు తీసుకోవాలి. ఇది ఎట్లా కుట్టినాము, గొలుసు తీసుకొని తణుకు వదులుకుంటూ రౌండ్గా కుట్టుకుంటూ వచ్చాం. ఇది వచ్చేసి గొలుసు ముందు పక్క తీసుకుంటూ ఇలా ఇలా బటన్ హోల్ మాదిరిగా వదులుకుంటూ ఫ్లవర్ కుడుతున్నాం. ఈ తనకు అదే ఇది ఉంటుంది కదా, ఏమంటారు ఇది చమ్కీ మోడల్స్ ఎన్నో రకాలు ఉంటాయి మనకి. చూడండి ఇలా వేసుకుంటూ రావాలి. ఇది ఒక టైపు.
ఇప్పుడు మళ్ళీ లోపల పక్క ఫిల్లింగ్ చేసుకుంటూ వస్తాం. ఈ గుంత తణుకు అనేది ఫిల్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. ఇది వచ్చేసి రౌండ్ కుట్టుకుంటూ వచ్చినాం మనము. మొన్న చూపించినది మీకు మండే రోజు చూపించినది రౌండ్గా. ఇది బటన్ హోల్ మోడల్లో మనము పైకి ఇది తీసుకుంటూ గొలుసు తీసుకుంటూ మిడిల్లో ఫిల్ చేసేది ఇది. అర్థమైందా? అది వచ్చేసి రౌండ్గా గొలుసు తీసుకుంటూ రౌండ్గా మామూలుగా మనం గొలుసుతో ఎలా కుడతామో అలా కుట్టాము అది. ఇది వచ్చేసి బటన్ హోల్ మాదిరిగా తీసుకుంటూ కుట్టాం. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ అనేది ఉంది చూడండి. ఇది వచ్చేసి రౌండ్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు తనకు ఇలా పైకి కనిపిస్తూ ఉంది కదా. దీనికి తేడా అనేది ఇదే. ఇది రౌండ్ కుట్టాము, ఇది బటన్ హోల్ టైపు కుట్టుకుంటూ వచ్చాం. అయిపోయింది. మనము పూస తీసుకొని మనము ఇక్కడ మధ్యలో కుట్టుకోవడమే. ముడి వేసేస్తాను, దారం కట్ చేసేస్తాను. ఇలా ముడి వేసుకొని కింద నుంచి అయినా లాగి తీసుకోవచ్చు. అయిపోయింది. ఇప్పుడు ఇది చూడండి రౌండ్గా కనిపిస్తుంది. ఇది చూడండి మనకు పైకి ఇలాగా లేస్తూ కనిపిస్తుంది. ఇది ఒక మోడల్. ఇప్పుడు ఇక్కడ పూస తణుకు కుడదాం. లైన్గా ఇక్కడ మనము ఇది తీసుకొని గొలుసు తీసుకొని 2-3 పూసలు గోల్డ్ పూసలు తీసుకొని తణుకు కుట్టాలి. ఇది ఒక మోడల్. దీంట్లో పెద్దగా ఇలాగా చూడండి. ఇలాగా బటన్ హోల్ మాదిరిగా అయినా కుట్టుకోవచ్చు ఇది, లేదంటే రివర్స్ తీసుకుని కుట్టుకోవచ్చు. చూడండి ఇలాగ కింద నుంచి మనం పైకి కూడా ఇలా కుట్టుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఇలా వచ్చేస్తాం. నార్మల్గా బటన్ హోల్ మోడల్లో కూడా తీసుకోవచ్చు. లేదంటే ఇలా కూడా తీసుకోవచ్చు. ఎలాగైనా కుట్టుకోవచ్చు మన ఐడియా ప్రకారం. అంతే. చూడండి బాగా కనిపిస్తుంది కదా ఇది. ఇలా తణుకు అనేది కింద ఇట్లా ఫ్లాట్గా కనిపిస్తూ ఉంటుంది.
మనం తణుకుల్లో ఇంకోటి కూడా చూపిస్తాం మీకు. అక్కడక్కడ శారీస్కి మనము తణుకులు అనేది కుడతాం కదా, అది కూడా చూపిస్తాం మీకు. చూడండి ఎన్ని తీసుకుంటాం మనము, ఇవి పూసలు అన్నీ తీసుకోవాలన్నమాట. మళ్ళీ హెచ్చు తగ్గులు తీసుకోకూడదు, 2 3 తీసుకొని అలా కుట్టకూడదు. ఎన్ని పూసలు అయితే మనం తీసుకొని కుట్టామో అదే విధంగానే కంటిన్యూస్గా రావాలి. మిడిల్లోనే మనం తీసుకొని పైకి రావాలన్నమాట. చూడండి అయిపోయిందా, ఇంకొకటి వేస్తే అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. అయిపోయింది. ఎడ్జ్లో వచ్చేసినాం కదా, ఇక్కడ మళ్ళీ లోపలికి మనం గొలుసు తీసుకొని ఇక్కడ మనము పెద్ద పూస అనేది వేసేస్తాం. అయిపోయింది. ఇది ఒక మోడల్. అయిపోయిందా, ఇది ఒక మోడలు, ఇది ఒక మోడల్, ఇది ఒక మోడల్, ఇది ఒక మోడల్. ఓకేనా. మళ్ళీ మీకు ఈ చైన్ స్టిచ్ అనేది చూపిస్తా, స్టోన్ లెస్ స్టిచ్ అనేది ఇక్కడ చూద్దాం మనము. ఇక్కడ చూడండి, ఇది కూడా కుడదాం మనం నెక్స్ట్ మళ్ళీ వేరే వీడియోలో. ఓకేనా. ఇవి మీకు అర్థమైంది కదమ్మా. ఇవి 4 3 1 2 3 4 మోడల్స్ అనమాట. ఇవి ఇలా అయినా కుట్టుకోవచ్చు, ఇలా లైన్గా అయినా కుట్టుకోవచ్చు మనం. ఓకేనా. ఇది పూస మోడలు, ఇది బాగా పైకి ఫ్లవర్ మాదిరిగా కూర్చున్న మోడలు, ఇది వచ్చేసి పైపింగ్ గ్లాసెస్ మోడల్ ఇది. ఓకేనా. తణుకులోనే మనకు ఈ తణుకులోనే మోడల్స్ ఇవన్నీ. ఓకేనా. 4 చూపించాను. మీకు అర్థమైంటే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా. లైక్ చేయండి. ఓకేనా. ఓకే అమ్మా, బాయ్.